భుక్తాయాసముగా ఉందేమో, భోజనానంతరము కాసేపు విశ్రాంతి తీసుకో స్వామి. ఎండ తగలకుండా ఛత్రం అంటే గొడుగు పడతాను. మధ్య మధ్య చామరం అంటే విసనకర్ర లాంటిది, చెమట పోయకుండా గాలి వేయటానికి వాడతారు. చామరం వీస్తాను తండ్రి. లీలా విహారంలో అందము చెడకుండా అద్దము కూడా చూసుకోవటానికి అమర్చాను. నీ మనసు రంజింపచేయటానికి వీణావాదన వినిపిస్తున్నాను. దానికి ధీటుగా బేరీ నినాదములు, మృదంగ తాళాలు, గానము, నాట్యము నీకోసమే అమర్చాను. నిజానికి ఈ కళలన్నిటికీ నీవే అధిపతివి. నీకు సమర్పిస్తున్నాను తండ్రి. అన్ని కళారూపాలు నీకు సర్వసమర్పణం చేస్తూ నాకు తెలిసిన కళారూపాలతో చేసే ఈశ్వరార్చన ఇదే. సాష్టాంగ దండ ప్రమాణం చేస్తున్నాను మనసులోనే తండ్రి. నా మానసిక పూజను స్వీకరించు స్వామి.